ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున రేపు 18వ తేదీ నుంచి ప్రారంభం కాబోయేటటువంటి శుభకార్యాలకి అనుకూలమైనటువంటి ఆలవాలమైనటువంటి ఫాల్గుణ మాసం యొక్క వైభవాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు నెలల్లో ఫాల్గుణ మాసం చివరిది, 12వది. శిశిర ఋతువులో 2వ మాసం. దానికి తోడు గత 2.5 నెలలుగా కొనసాగుతున్నటువంటి మౌఢ్యమి, శుక్రమౌఢ్యమి 17వ తారీఖున త్యాగం కాబోతోంది, అంటే వెళ్ళిపోబోతోంది. ఇంకా శుభముహూర్తాలు ఉంటాయి, అనేకమైనటువంటి శుభకార్యాలు. శిశిర ఋతువు చలిగాలులకు వీడ్కోలు పలుకుతూ ప్రకృతి యొక్క కొత్త చిగుళ్ళు తొడిగే అద్భుతమైన కాలం ఫాల్గుణ మాసం. ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే రథసప్తమి రోజు నుంచే సూర్యుడి యొక్క దిశ మారి కొంచెంగా ఎండ చురుక్కుమంటూ ఉంటుంది. ఈ మాఘమాసం పూర్తయి ఫాల్గుణం వచ్చేసరికి చలి పారిపోతుంది. ముందు ఎండ విస్తారంగా ఉండదు, ఇదొకటి. దానివల్ల మనకి ఏ పని చేయాలన్నా ఆనందం, ఉత్సాహం ఉంటాయి అన్నమాట. మన ఆంధ్రదేశంలో, కర్ణాటక రాష్ట్రంలో చాంద్రమానం మనం ఫాలో అవుతాం. ఈ చాంద్రమాన గణనం ప్రకారం చంద్రుడు ఫల్గుణి నక్షత్ర సమీపంలో ఉండడం వల్ల ఫాల్గుణ మాసం వచ్చింది అని. ఫల్గుణి నక్షత్రం ఎక్కడుంది అని అంటే పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి అని 2 ఉన్నాయి. పూర్వ ఫల్గుణి అంటే పుబ్బా నక్షత్రం, ఉత్తర ఫల్గుణి అంటే ఉత్తరా నక్షత్రం. ఇది అర్జునుడు ఉద్భవించిన నక్షత్రం ఉత్తర. మా ఇంట్లో మా అమ్మాయి కూడా ఉత్తరా నక్షత్రమేనండి. అందుకని దీనికి ఫాల్గుణ మాసం అని పేరు. సూర్యుడు కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి ప్రవేశించే సమయం కూడా ఈ నెలలో. అంతేకాదు ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది. ఈ మాసం పండగలకు పెట్టింది పేరు. ప్రతి తిథి ఒక విశేషాన్ని మోసుకొస్తుంది. తెలుగు సంవత్సరంలో ఇది చివరి నెల కావటం వల్ల గడచినటువంటి ఏడాది జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలికే సంధికాలం కూడా మనం అనుకోవచ్చు. రాబోయేది పరాభవనామ సంవత్సరం. విశ్వావసు మనకు ఆనందాన్ని ఇచ్చింది, మరి పరాభవ ఇస్తుందో ఏంటో తెలియదు. ఆ సంవత్సరం పంచాంగం వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫాల్గుణ మాసం త్రిమూర్తుల యొక్క అనుగ్రహానికి నిలయమైంది. పురాణ కథలను అనుసరించి ఈ మాసంలో ఎన్నో దివ్య ఘట్టాలు జరిగినాయి. అర్జునుడికి 10 పేర్లు ఉన్నాయని విరాట పర్వంలో తానే చెప్పుకున్నాడు. ఆ 10 పేర్లలో ఒకటి ఫల్గుణుడు అని. అంటే ఉత్తరా ఫల్గుణి నక్షత్రంలో పుట్టడం వల్ల అర్జునుడి వారికి ఆ పేరు స్థిరపడింది. అంటే ధైర్య సాహసాలు కావాలి అనుకునే వాళ్ళు ఈ నెలలో అర్జునుడి యొక్క నామస్మరణ చేయటం అనేది ఆచారంగా వస్తుందండి. అంతేకాదు ఉరుములు, పిడుగులు వచ్చేటప్పుడు కూడా అర్జున ఫల్గుణ అని మనకి శ్లోకం ఉంటుంది. ఆ 10 పేర్లు, దాన్ని మనం తలుచుకుంటాం. మాఘమాసంలో బహుళ చతుర్దశి మహాశివరాత్రి నిన్న 15వ తారీఖు అయిపోయింది. ఆ రోజంతా శివనామ స్మరణ, రాత్రి జాగరణ చేయటం వల్ల
మనలో ఉండే అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి జ్ఞానోదయం అవుతుంది. చూసారా? అలాగే క్షీరసాగర మథనం జరిగి సాక్షాత్తు శ్రీమన్ మహాలక్ష్మి ప్రాదుర్భవించినటువంటి ఈ ఫాల్గుణ పూర్ణిమని లక్ష్మీ జయంతిగా మనం జరుపుకుంటాం. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పఠనం చేయడం వల్ల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అని. అంటే లక్ష్మీదేవికి పూజలు చేసుకోవటం వల్ల మన ఇంట్లో నిరంతరము మనకి ధనధాన్య వృద్ధి జరుగుతుంది. అట్లాగే ఫాల్గుణ పౌర్ణమి నాడు దేశమంతా సంబరాలు చేసుకునే పండగ ఒకటి వస్తుంది. అదే హోళికా పౌర్ణమి. దీని వెనకాతలు కూడా లోతైన అంతరార్థాలు ఉన్నాయండి. శంకరుడి యొక్క తపస్సును భగ్నం చేయటానికి ప్రయత్నించినటువంటి మన్మధుడు ఈరోజే భస్మం అయిపోయినాడు శివుడి యొక్క 3వ కంటి మంటకి. రంగులు చల్లుకోవటం వెనక ప్రకృతిలోని వైవిధ్యాన్ని ఆస్వాదించాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి సందేశం మనకు కనిపిస్తుంది. ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష ఏకాదశిని ఆమలకి ఏకాదశి అంటాం. ఆమలకం అంటే ఉసిరికాయ. ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివాసం ఉంటాడని పురాణం చెబుతోంది. ఈ రోజున ఎవరైతే ఉసిరిక చెట్టు కింద, ఉసిరిక చెట్టు అంటే రాస ఉసిరి కాదు, పచ్చళ్ళు పెట్టుకుండే ఉసిరి, ఆ ఉసిరిక చెట్టు కింద పూజలు చేసి ఉసిరి పండ్లని దానం చేయటం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందని ప్రతీతి. అశ్వమేధం కలియుగంలో లేదని, కానీ ఈ ఉసిరిక పండ్లు దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం. ఒక ఎండిపోయిన ఉసిరిక పండుని శంకర భగవత్పాదుల యొక్క భిక్షాపాత్రలో వేసినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఏ విధంగా బంగారపు ఉసిరిక పళ్ళు వర్షంగా కురిపించుకున్నదో అదే కదా కనకధారాస్తవం. అటువంటి ఆమలకం. ఈ ఆమలకి ఏకాదశి కారణంగా ఉసిరి వాడకం కూడా పెరుగుతుంది. ఎందుకని? ఈ మాఘమాసంలోనే ఉసిరికాయలు వస్తాయి. ఆ ఉసిరికాయలతో పచ్చడి పెట్టుకుంటాం. ఈ ఉసిరికాయలో ఉండే సి విటమిన్ రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందిస్తుంది. 6 రుచుల్లో ఒక్క కారం తప్ప అన్ని రుచులు ఈ ఉసిరికాయలో ఉంటాయి. అంతేకాదు ఈ ఫాల్గుణ మాసం జాతరలకి, ఉత్సవాలకి, తిరునాళ్లకి అత్యంతమైనటువంటి ప్రసిద్ధి పొందింది. కారణం ఏంటంటే నెల్లూరులో అయితే రంగనాయకల స్వామి గుడి ఉంది. అక్కడ రథోత్సవం జరుగుతుంది ఈ ఫాల్గుణ పౌర్ణానికి. ఈ కాలంలోనే ఎందుకు ఉత్సవాలు తిరణాలు చేస్తారు అంటే పంటలు చేతికి వస్తాయి. అందువల్ల రైతులు ధనధాన్య సమృద్ధితోటి ఉత్సాహంగా ఉంటారు. రెండోది, పనులన్నీ అయిపోతాయి పొలాల్లో. అందువల్ల వాళ్ళ సమయాన్ని ఈ తిరునాళ్లలో వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. మెదక్ జిల్లాలో ఏడుపాయల అనేటువంటి ప్రాంతంలో శివరాత్రి సందర్భంగా ప్రారంభమైనటువంటి జాతర ఈ ఫాల్గుణ మాస అంతం వరకు కొనసాగుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు తరలి వస్తారు. అలాగే గుంటూరు జిల్లాలో కోటప్పకొండలో జరిగేటటువంటి ప్రబల ఊరేగింపు ఒక అద్భుతమైన దృశ్యం. ఋతువుల మార్పు జరిగే ఈ కాలంలో మన శరీరంలో కూడా ఎన్నో మార్పులకి ఆలవాలంగా ఉంటుందండి. ఎందుకని? చలికాలం పోయి మనకి ఎండాకాలం మొదలయ్యేటటువంటి సంధికాలం. శిశిరంలో ఈ చలిగాలుల వల్ల గాలిలో తేమ తక్కువగా ఉండటం వల్ల చర్మం పొడిబారిపోతుంది. అందుకని ఈ శిశిర ఋతువులో వచ్చే ఈ 2వ మాసమైనటువంటి ఈ మాసంలో, ఈ ఫాల్గుణంలో అభ్యంగన స్నానాలకి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే శరీరానికి నూనె మర్దన చేసుకోవాలి బాగా. దానివల్ల ఈ చలి బాధ నుంచి విముక్తై ఈ చర్మం పొడిబారిపోవటం అనేది తగ్గిపోతుంది అన్నమాట. మండు వేసవి రాకముందే శరీరాన్ని చల్లబరిచేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం కూడా మొదలు పెట్టాలి. అందుకనే మనకు పుచ్చపండ్లు ఇప్పటికే మొదలైనవి.
జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఫాల్గుణ మాసం వివాహాది శుభకార్యాలకు అనుకూలం. వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపనలు, దేవతా ప్రతిష్టలు కూడా బాగా జరుగుతాయండి. ఈ మాసంలో జరిగే వివాహాలు సుఖప్రదంగా ఉంటాయని కూడా మన వాళ్ళు నమ్ముతారు. ఎందుకని అంటే ఈ మాసంలో గనక పెళ్ళి అయితే ఆ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం ఫలితంగా వాళ్ళకి 9 మాసాల తర్వాత కదా సంతానం ఉద్భవించేది. అంటే వాళ్ళకి సంతానం వచ్చే సమయానికి ఎండలు అంతగా ఉండకుండా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. ఇదొకటి. అలాగే గృహప్రవేశాలకి, ఉపనయన సంస్కారాలకి ఈ మాసం చాలా శ్రేష్టం. ఫాల్గుణం అంటే సంవత్సరంలో ముగింపు అనుకోకూడదండి, కొత్త పుంతలకు పునాది అనుకోవాలి. రాబోయే సంవత్సరానికి పునాది. ఈ చివరి మెట్టు ఎక్కితే కదా మనం డాబా మీదకి చేరగలుగుతాం, మేడ మీదకి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ మెట్టును అధిగమిస్తే తప్ప కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టలేము. మన జీవితాల్లో కలహాలు గాని, ద్వేషాలు గాని ఏవైతే ఉంటాయో అవన్నీ హోలీ మంటల్లో నశింపజేసి కొత్త ఆశలతోటి రాబోయే వసంత ఋతువుకి సిద్ధంగా అండి అని చెప్పడమే ఈ మాసం మనకిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సందేశం. మరి అటువంటి ఫాల్గుణ మాసంలో మనం అందరం ఇప్పటి వరకు దాదాపు 2.5 నెలల నుంచి ముహూర్తాలు లేక, పెళ్లిళ్ళు లేక, గృహప్రవేశాలు లేక, ఉపనయనాలు లేక అల్లాడిపోతూ ఉన్నారు ప్రజలు. ముఖ్యంగా ప్రజల కంటే కూడా ఆ పౌరోహిత్యం మీద వృత్తిలో ఉండేటటువంటి వాళ్ళు చాలా చాలా కష్టపడుతున్నారండి, ముహూర్తాలు లేనందువల్ల. మన ఇంట్లో మనకు శుభకార్యం జరగలేదని మనకు చింత. అలాంటి శుభకార్యాలు ఉంటే కదా వాళ్ళ జీవితాలకి, వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి అవకాశం దొరికేది. కాబట్టి అందరికీ శుభం ఇచ్చేటటువంటి ఈ ఫాల్గుణ మాసాన్ని మనం స్వాగతిద్దాం అని మీతో మనవి చేసుకుంటూ, ఇంకా మంచి ఈ పండగల గురించి కూడా మళ్ళీ మనం విడిగా మాట్లాడుకుందాం. ఎందుకంటే క్షీరసాగర మథనం గురించి సపరేట్గా ఒక 4 వీడియోలు ఇంతకుముందు మన ఛానల్లో ప్రసారమైంది. ఇంకా ఏదైనా విశేషాలు, ఆమలికి ఏకాదశి గురించి కానీ, హోలికా పౌర్ణమి, హోలికా పండగ గురించి కానీ విడిగా వీడియోలు మనం చేసుకుందాం. అంతవరకు సుఖమైనటువంటి జీవితాన్ని మనకు ఆ పరమాత్మ అనుగ్రహించాలని మరొక్కసారి పరమాత్మ యొక్క పాదాలు బట్టి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. ఈ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.